దుర్గా టిఫిన్ రెడీయా? మీదే ఆలస్యమండి. మీరు కూర్చోండి పిన్ని, కూర్చోవే. దుర్గమ్మ నువ్వు కూడా కూర్చో. కూర్చో, నేను వడ్డిస్తానుగా. చాలు చాలు. మాకు పెట్టకూడదా? నా చెయ్యి ఏమీ సాగదు. మీరు పెట్టుకోలేరా? చేతులు లేవా? ఈ గారెల చట్నీ ఎవరు చేశారు? ఇంకెవరండి, తులసియే. ఏ బాగోలేవా మావయ్య? పప్పు రుబ్బేటప్పుడే అనుకున్నాను ఇది రుబ్బే పిండి గారెలకి పనికి రాదు అని. అవి తినడం అనవసరం. బాలేవని నాన్నానా? అన్నీ నువ్వే అంటే ఎలా? వంట అనగానే హోటల్ నుంచి హాట్ బాక్సులో తెచ్చి వడ్డించడం కాదు. ఇదిగో ముందా తొందరపాటు మాని దాని దగ్గర వంట నేర్చుకో. నేర్చుకోవాల్సిన అంత గొప్పగా ఉన్నాయా? అభిమానం ఉంటే అంతే ఉంటాయమ్మా. నువ్వాపు. అసలు రాక దిక్కులు చూడడం కన్నా నేర్చుకోవడం నయం కదా. నేనేం మంచిది గొప్పది అనట్లేదు. ఇంకో 2 గార్లే నేనేసుకుంటానులే. నా చేతి వంటకి ఇంతవరకు వంక పెట్టిన వాళ్ళెవ్వరూ లేరు. అయితే క్యాటరింగ్ పెట్టుకో, బాగా సాగుతుంది. చేతి కింద వంటకి నువ్వు వస్తావా? నాకేం కర్మ. మరి నాకు మాత్రం ఏం కర్మ? నీలా నేను బేవర్స్ తిండి తిని బతకడం లేదు. నీలా పరాన్న జీవిని కూడా కాను. దాంతో ఎందుకే సత్య, వదిలే, తిను. అదిరింది. అదృష్టం ఉండాలి కదా. దుర్గా, ఆదిత్య తనకు దగ్గరయ్యాడని తెలిసిన దగ్గర నుంచి నా మనవరాలు సంబరం పట్టలేకపోతుంది. దానిలో హుషారు, చలాకితనం తెగ పెరిగిపోయాయి. అవునవును, నేను చూశాను దుర్గమ్మ. చెంగు చెంగున జింక పిల్లలాగా తెగ దూకుడు మీద ఉంది. అవును, వెంకటలక్ష్మి ఏది? ఏం చేస్తుందో ఏంటో. నేను చూసొస్తాను దుర్గమ్మ. పిన్ని, వారు కాని వాడు కాని ఇంత త్వరగా మారతారని, నా పక్షం చేరతారని కల్లో కూడా అనుకోలేదు. వీళ్ళనొక్కటి చేద్దామనుకున్నాను. కాని దేవుడే కనికరించి నా కలని తేలిగ్గా నెరవేరేలా చేశాడు. ఏమైంది పిల్లకి? ఆ తులసి ఏమన్నా అందా? ఎందుకు ఏడుస్తుంది? దుర్గమ్మ చెప్తే గాని విషయం తెలీదు. ఆ తులసి దుమ్ము తొలపదాం. నువ్వేడుస్తూ వస్తున్నావేంటి? వెంకటలక్ష్మి ఏది? ఎక్కడుంది? ఏం చేస్తుంది? ఇలాగే ఏడుస్తూ ఆ గదిలో కూర్చుంది. ఏడుస్తోందా? గడియ ముందు అంతా సంతోషంగా ఉంది, ఇంతలోనే ఏమైంది? ఎందుకు ఏడుస్తుందే? ఆ తులసి ఏదో మెలిపెట్టే ఉంటుంది. ఈటెల్లాంటి మాటలేమైనా వదిలిందేమో. ముందు దీన్ని కనుక్కున్నాక తర్వాత దాని సంగతి చెప్దాం.
ఆ ప్రియా లేదు ఈయన ఏం మాట్లాడరు. దాని జోలికి మళ్ళీ రాకుండా చేద్దాం. పద పిన్ని. వెంకటలక్ష్మి, ఉసే వెంకటలక్ష్మి, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందే? ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ తలతిక్క తులసి ఏదైనా అందా? చెప్పు, మీ అత్తయ్య వాతలు పెట్టేస్తుంది. తులసి నన్నేం అనలేదు. మరి అయిన దానికి కాందానికి ఏడవటం ఎందుకే? ఎన్టీఆర్ సుజల శ్రవంతి కనెక్షన్ ఏమైనా తగిలించుకున్నావా ఏంటి? నువ్వాగవే వెంకటలక్ష్మి. ప్రతి విషయానికి ఏడవటం మంచిది కాదు. అసలు ఏడవలసిన అవసరం నీకెందుకు వచ్చింది చెప్పు? ఇందాక మావయ్య అన్నదానికే బాధేసి ఏడుస్తున్నా. మావయ్య అన్నదానికా? ఆయనేమన్నారే? మేము అక్కడే ఉన్నాంగా. గారెలు బాగోలేవా అంటే బ్రహ్మాండంగా ఉన్నాయని దాన్ని మెచ్చుకున్నారు కదా. నన్ను దాని దగ్గర వంటలు నేర్చుకోమన్నారు కదా. వారు దాని దగ్గర వంట నేర్చుకో అన్నారు అంటే అర్థం అది కాదు పిన్ని. ఏం అర్థమైనా నేను దాని దగ్గర నేర్చుకోవడం ఏంటి? అసే పిచ్చిదానా? దాని వంట మావయ్యకి నచ్చింది. అదే రుచి తను తినాలి అనుకుంటే మరి నువ్వు నేర్చుకోవాలి కదా. నిన్ను నేర్చుకోమన్నారు అంటే రేపు కాబోయే కోడలు నువ్వనేగా అర్థం. అవునే లక్ష్మి, నా బుర్రకి తట్టలేదు, నీ బుర్రకి తట్టలేదు. అందుకే దుర్గమ్మ దుర్గమ్మే అనేది. ఛ, మట్టి బుర్ర చిన్న పాయింట్ క్యాచ్ చేయలేకపోయింది. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఆ తులసి దగ్గర వంట నేర్చుకోవడమే కాదు, వండి మావయ్యకి పెట్టి లొట్టలు వేయించి శబాష్ అనిపించుకుంటా. అది అలా ఉండాలి దుర్గమ్మ కాబోయే కోడలు. ఇదిగో వెంకటలక్ష్మి, వంటల రాణి అని అనిపించుకోవాలి. వంటలు రాణి ఏంటి వంటలు రాణి? మా మంగళగిరిలో క్యాటరింగ్ ఆవిడ అంటారు వంటలు రాణి అని. అబ్బా, అదేదో సరదాగా అందులేవి పిన్ని. ఆ, రా రా. ఓ, ఏంటి పెత్తనం చలాయించడానికి వచ్చావా, పురమాయించడానికి వచ్చావా, పరీక్షించడానికి వచ్చావా? అవేమీ కావు. మావయ్య నీ దగ్గర వంట నేర్చుకో అన్నాడు కదా, నేర్చుకోవడానికి వచ్చా. ఆహా, దొరికావే వెంకటలక్ష్మి. ఇంక నీ పని పీచు మిఠాయే. పీలర్ పెట్టి తోలు చేస్తా. ఏంటేంటేంటేంటి, మామయ్య నా దగ్గర వంట నేర్చుకోమన్నాడా? అదేగా చెప్పాను. మరి నేర్చుకుంటావా? అందుకేగా వచ్చాను. అయితే ముందు నా కాళ్ళకి దండం పెట్టవే వెంకు. హా? ఏంటి, కాళ్ళకి దండం పెట్టాలా? అవునే. ఒసే, నేర్పించేవాళ్లు గురువులు, నేర్చుకునేవాళ్లు శిష్యులు. గురువుల పాదాలకి ముందు దండాలు, విద్య నేర్పాక గురుదక్షిణలు ఇవ్వడం సాంప్రదాయం. పెట్టవే దండం. నేను పెట్టను. అయితే నేను నేర్పను. మొండిది, నేర్చుకోకపోతే అక్కడ మార్కులు రావు. సరే పెడతానులే, నేర్పు. కానీ మరి ఆలస్యం ఎందుకు? పాక శాస్త్ర ప్రాప్తి రస్తు. శ్రద్ధగా నేర్చుకో, భక్తితో మెలుగు. ముందు ఆ సింక్ లో ఉన్న అంట్లన్నీ కడుగు. సింక్ లో అంట్లా? నన్ను నేర్చుకోమన్నది వంట, అంట్లు తోవడం కాదు. అదే అదే నాకు నచ్చదు. చెప్పింది వినడమే గాని ఎదురు మాట్లాడితే మాడకు చిల్లు పడుతుంది. వంటకాన్ని సమకూర్చుకోవడం కూడా అందులో భాగమే. పాత్రలు కడగడం, సరుకులేరడం, సామాన్లు సర్దడం అన్ని వంట సబ్జెక్ట్లోకే వస్తాయే. ముందవన్నీ కడిగి ఎక్కడివక్కడ నేను చెప్పినట్టు సర్దివే. ఆ తర్వాత స్టవ్ మంటలు, హెచ్చు తగ్గులు, వగైరా వగైరా వగైరాలు చెప్తాను. ఛ, అనవసరంగా దీనికి బుక్ అయ్యాను. కడగవే.
గట్టిగా గట్టిగా. ఏంటి అది? సరిగా రుదు. లోపల సరిగా గట్టిగా. ఇదిగో ఆ హాట్ బాక్స్ కూడా తీసుకో. ఇదిగో దగ్గ మెరిసిపోవాలి. కొత్త గిన్నెలాగా కడుగు. వెంకు, ఆ గిన్నెలన్నీ అక్కడికి తీసుకెళ్లి సర్దుపో. అంట్లు తోడు అయిపోయింది. అదిగో అక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి, వెళ్ళి తరుగు. సాంబార్ చేద్దాం, తరుగుపో. ఏమి టేస్ట్, ఏమి టేస్ట్. ఏంటి ఏడుస్తున్నావు? నేనేమన్నానని? వంట నేర్చుకుంటాను అన్నావు, నేర్చుకో అన్నాను. ఎడుకు ఎడుకు ఎడుకు. ఉల్లిపాయలు అయిపోయాయి. ఇవాళకి కటింగ్ నేర్పాను కదా, రేపు కుకింగ్ నేర్పుతా. వెళ్ళు. మామయ్య ఎందుకన్నాడు గాని వెళ్లేలోపు నీ తిప్పుడు అనుస్తా చూడు. మామయ్య, మామయ్య. ఏంటి? అది 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 పిలిచి అది అది అంటావే. సబ్జెక్ట్ త్వరగా చెప్పు. స్టోరీలు సిల్లి పంచాయతీలు వినే టైం లేదు. చాలా సీరియస్ మ్యాటర్ మామయ్య. ఏంటి అంటున్నానుగా. మరి అమ్మ మంత్రాలయంలో ఉంది, అక్కడ వరదలొచ్చి అంత జలమయమైందని టీవీలో చూపిస్తున్నారు. ఫోన్లు కూడా కలవట్లేదు. చాలా భయంగా ఉంది. మీ ఆఫీస్ నుంచి వైర్లెస్ ద్వారానైనా అమ్మ గురించి ఎంక్వైరీ చేసి అక్కడ స్టేషన్ వాళ్ళని కనుక్కోవా? మీ నాన్న డిపార్ట్మెంటేగా, ఆయనకు చేత కదా ఆ పని. ఆయన గారేమైనా బిజీయా? నేనే పనిపాట లేకుండా ఉన్నానా? నాకు ఎంక్వైరీలు అవి కుదరవు. అర్జెంటుగా వెళ్లేవాడిని ఆపి ఇదేనా చెప్పేది? ఇలా మాట్లాడుతున్నాడేంటి మామయ్యనా? అమ్మ గురించి ఇలా మాట్లాడేది? అమ్మో అమ్మో అమ్మో, ఇంత మార్పా? నేనే నమ్మలేకపోతున్నాను. అర్జెంటుగా వెళ్లేవాడిని ఆపి ఇదేనా చెప్పేది? ఎంతలా బాధ పెట్టాను తులసిని. సారీరా తులసి, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. మీ అమ్మ గురించేరా నేనలా మాట్లాడింది. నా ప్రయత్నం గురించి చెప్తే మీరింకా టచ్ లోనే ఉన్నారా? క్షేమ సమాచారాలు తెలుసుకుంటూనే ఉన్నారా? మీ ప్రేమానురాగాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా అంటూ మీ అత్తయ్య తగువుకు దిగుతుంది. మీ అమ్మ నాకు చెల్లెలే కాదు, నా ఆరో ప్రాణం. తనకే ప్రమాదమూ లేదు, సేఫ్ గానే ఉన్నారని ఇన్ఫర్మేషన్ అందింది. నేను రాత్రి పొద్దున ఎంక్వైరీ చేస్తూనే ఉన్నానరా. డోంట్ వరీ తులసి. ఏమే దుర్గా, ఇన్నాళ్ళు నువ్వు ఏవో పరీక్షలు అన్నావు, ఇష్టపడాలి నచ్చాలి అన్నావు. ఇక అన్నీ అయినట్టే కదా.
నీ ఇష్టం ఎటైనా ఆదిత్య విషయం తెలిసిపోయింది కదా. ఇంకా ఆలస్యం చేయటం ఎందుకే? లక్ష్మి సిగ్గుపడ్డ విషయం ప్రసాద్తో కూడా చెప్పి. ఏది నీ మనవరాలు ముద్దు పెట్టిన విషయమా? అదే చెప్తే తప్పేంటే? ప్రసాద్కి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది కదా. ఏంటి నేనెలా చెప్తాను పిన్ని? ఏంటే ఎలా చెప్పను అని మన వెంకటలక్ష్మి సిగ్గుపడ్డట్టు నువ్వు సిగ్గుపడుతున్నావు. ఆయన గారి సంగతి మీకు తెలీదు. ఈవిడ గారెళ్ళి ఆ విషయం చెప్పిందనుకో, ఆ చెప్తే తప్ప అరుస్తాడా కరుస్తాడా? పిల్లల మనసు తెలుసుకుంటాడు. ఆ అదే మీరు ముందన్నారే, అదే చెప్పిన ఈవిడ నీ మనవరాలకి లాగే సిగ్గుపడుతూ వస్తుంది. చిపోవే. ఈ చీపోవేలోనే ఉంది విషయం అంతా. అర్థమైందా? అయితే నేనే ప్రసాద్తో మాట్లాడతా. నువ్వా? ఆ విషయం కాదే. ఒరే ప్రసాదు, పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు, మీ బావను పిలుస్తా, మంచి చెడు మాట్లాడుకుని ఒక మాట సరే అనుకుని తాంబూలాలు మార్చుకుందాం అని. ఓ ఇదైతే బానే ఉంది. ఈ మాట లక్ష్మితో కూడా అంటే ఎగిరి గంతేస్తుంది. ఎక్కడుంది లక్ష్మి? వెంకటలక్ష్మి, లక్ష్మి. అది కనపడక చాలాసేపు అయిందే. ఒకసారి దానికి ఫోన్ చేయొచ్చు కదా పిన్ని. స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటే? స్విచ్ ఆఫా? స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో. ఆపు, వాడేం అలా వెళ్ళడు. అంటే ఆల్రెడీ తులసితో సరదాలు తెలిసినవాడు కదా అని. చాలే, మళ్ళీ ఆ విషయాలు ఎందుకు గుర్తు చేస్తావు? ఎవరమ్మాయి? ఎవరు కావాలి? ఎవరమ్మా? అబ్బా ఎవరు కావాలో చెప్పచ్చు కదా. లక్ష్మి, వెంకటలక్ష్మి నా ఫ్రెండ్. అది లేదమ్మా, బయటకు వెళ్ళింది. ఫ్రెండు అంటున్నావు, నేను ఎప్పుడూ చూడలేదు. నీ పేరేంటమ్మా? చూడలేదా బామ్మగారు? మనిషి తెలియదు గాని ఈ మాట ఎక్కడో విన్నట్టుందే. ఈ అమ్మాయిని చూసారా? వస్తే వెంకటలక్ష్మి నువ్వా? నేనే అత్తయ్యా. నాకు తెలుసు మీరు షాక్ అవుతారని. ఈ రూపం ఏంటే వెంకటలక్ష్మి? అప్పలమ్మలా ఉండేదానివి అమెరికా అమ్మాయిలా తయారయ్యావు. జడ లోపల వేసుకుంటే సమంత, జడ బయటకు వేస్తే సత్యభామ, ఓ మడిచి పైకుంచితే శృతి హాసన్, ఈ యాంగిల్లో హన్సిక, ఇలా చూస్తే అంజలి, ఇలా నిత్య మీనన్, మరేమో ఇలా త్రిష. అమ్మో అమ్మో అమ్మో, ఆగవే తల్లి ఆగు, ఇప్పుడే వస్తాను. వెంకటలక్ష్మి ఏంటే ఇదంతా? ఈ గెటప్ లో మీరే గుర్తుపట్టలేదంటే ఇంకా బావేం గుర్తుపడతాడత్తయ్యా? ఆయన గుర్తుపట్టకపోతే నీకే నష్టం. కాదు, నా లక్ష్మిలో ఇన్ని అందాలున్నాయా అని మురిసిపోతాడు.
మై మరిచిపోతాడు. నా చేయి వదలకుండా తిరుగుతాడు. తిరక్కేం చేస్తాడే? తిరుగుతాడు. ఉండు, దిష్టి తీస్తా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అందరి దిష్టి పోవాలి. పోతు పోను. తు, తు, తు.